మొన్న ఈ మధ్య మీ కామెంట్స్ చదువుతున్నాను. అందులో చాలామంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? డాక్టర్, ఈ నట్స్ సీడ్స్ అన్నీ చాలా ఖరీదైనవి కదా, మరి మన ఇంట్లోనే మన బడ్జెట్లోనే విలువైన ఆహారాలు, దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అవేంటో ఇవాళ చెప్తాను, వినండి. నిజానికి మన ఆరోగ్యానికి అవసరమైన మంచి ఆహారం చాలా వరకు మన ఇంట్లోనే ఉంటుంది, కానీ వాటి విలువ మనం గుర్తించం. ఉదాహరణకి వేరుశెనక్కాయలు, పల్లీలు చిన్నవిగా కనిపించిన మంచి ప్రోటీను, శక్తి, ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి. రోజు ఒక గుప్పెడు తింటే చాలు. ఇక వేయించిన శనగల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి తింటే ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కూడా ఉంటుంది. అందువలన అనవసరంగా తినడం కూడా తగ్గిపోతుంది. ఇక కొబ్బరి మన సాంప్రదాయ ఆహారం. ఇది మంచి కొవ్వులు ఇస్తుంది. భోజనంలో కొంచెం కలిపితే చాలు. చియా గింజలు చాలా ప్రసిద్ధి, కానీ సబ్జా గింజలు కూడా అంతే మంచివి. నానబెట్టి తింటే శరీరానికి చల్లదనం, జీర్ణక్రియ కూడా సహాయం చేస్తాయి. ఇక నువ్వులు చాలా చిన్నగా కనిపించినా కాల్షియం బాగా ఇస్తాయి. రోజు కొద్దిగా తినడం అలవాటు చేసుకోండి. ఇక ఇంటి మసాలాలు కూడా మన ఆరోగ్యానికి సహాయపడతాయి. జీలకర్ర, సోంపు, ధనియాలు నీళ్ళలో కనుక మరిగించి తాగినట్టయితే జీర్ణ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కూడా తగ్గిపోతుంది. ఇక మెంతులు కొద్దిగా నానబెట్టి తింటే చాలు. రక్తంలో చక్కెర నియంత్రణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన సూపర్ ఫుడ్స్ అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలే సరైన విధంగా వాడితే మంచి ఆరోగ్యానికి చాలు.